ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తొలి 4 మ్యాచ్లు ఆడేశాక ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ సమిష్టితత్వం లోపించి ఆ జట్టు వరుసగా ఓటములు మూటగట్టుకుంది. దీంతో ఈసారి కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తుందా అన్న డౌట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీతో ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. దీంతో బుమ్రా రాకముందు, బుమ్రా వచ్చాక అనే విధంగా ముంబై జట్టు స్వరూపం మారిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా గాయపడ్డాడు. దీంతో 5వ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అతడు బౌలింగ్ కు కూడా దిగలేదు. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కూడా బుమ్రా దూరమయ్యాడు. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆలస్యంగా చేరాడు. ఆ జట్టు ఆడిన తొలి 4 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్ ద్వారా బుమ్రా తిరిగి మైదానంలోకి దిగాడు. అయితే తన తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బుమ్రా జట్టులోకి రాకముందు ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్లు ఆడింది. కానీ అందులో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో వెనుకబడిపోయింది. కానీ బుమ్రా వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఆర్సీబీతో మ్యాచ్ ద్వారా బుమ్రా రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లోనూ ముంబై ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఆడిన 6 మ్యాచ్ల్లోనూ జయభేరి మోగించింది. పాయింట్స్ టేబుల్లో పైకి దూసుకొచ్చింది. ప్లే ఆఫ్స్ కు చేరువైంది. ఈ ఎడిషన్లో బుమ్రా 8 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా మ్యాచ్ల్లోనూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అలా ముంబై ఇండియన్స్ డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.